సమస్యాయనము రామాయణం నిత్య నూతనమైనది. ఎప్పుడైనా సరే రామాయణం కట్టే కొట్టే తెచ్చా తక్కువలో చెబుతారు. కథ ఒకటే, కానీ కథనంలో ఆ ఇంపుగా టెంపో బాగుండాలి. సద్గురువుల యొక్క ఆశీర్వచనం ఉంటే కానీ సీతారామ కళ్యాణం అనేటువంటిది మనం వినలేము. నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటాము. చైత్రమాసంలో వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః అంటారు. కౌభేదః, కాకికి కోకిలకి తేడా ఏమిటి అంటే నిజంగా కాకి మంచిదే, కోకిల కపటజీవి. ఎందుకని అంటే కాకి కన్ను ఒక కన్ను ఉంటుంది, ఇంకొక కన్ను ఉండదు. కోకిల ఏం చేస్తుందంటే కపటజీవి, తన పిల్లలను కాకి దగ్గర పెట్టేస్తుంది అన్నమాట. వసంతకాలం రాగానే కుహు కుహు అని పంచమనాదం ఎప్పుడైతే కోకిల అంటుందో అయ్యో ఇది నా పిల్ల కాదు అన్న ఉద్దేశంతో తోసేస్తుంది ఆ గూడ్లోంచి, చెట్టు పైనుంచి కింద పడుతున్న సమయంలోనే అప్పటికే కోకిలకు పిల్లలకు ఆ పిట్టలకు రెక్కలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి రామాయణం చాలా విశేషం.